కూడా వెరగట్లేదు. రెడ్ అయితే కొంచెం టైం చూడండి, ఇది మనం తీయడానికి కూడా ఎంత కష్టంగా ఉన్నది అని అంటే అంత గట్టిగా ఉన్నది, అంత కెమికల్ కలిసి ఉన్నది అన్నట్టు. చూడండి లీడర్స్, మన ఆడవాళ్ళైనా చూడండి, మనం ఏది వాడుతున్నాం అనేది అర్థమైతే ఇది వింబార్కు సంబంధించింది. ఇది ఇప్పుడు మన లిక్విడ్ పసుపు అనేది న్యాచురల్. మనం ఇందులో ఏదేసినా ఇది న్యాచురల్ గా ఉండాలి. కానీ ఇప్పుడు ఈ బోల లిక్విడ్, ఇది బోల సబ్బు వేయడం వలన అది చూడండి లీడర్స్ ఎలా ఉన్నదో. ఇప్పుడు దీనికి ఇంకా అది ఇందులో ఉన్న సబ్బు ఇంకా కరగలేదు, కానీ ఇది వేయగానే ఇది మన పసుపు అనేది న్యాచురల్ అదే కలర్ లో ఉన్నది. దీనికి మీకు తేడా అనిపిస్తున్నదా? చెప్పండి ఎవరన్నా. ఎలా ఉందా చూడండి. ఒక బోల లిక్విడ్, ఇప్పుడు ఈ ఒక బోల లిక్విడ్ మనం ప్రతి ఒక్కటి ఇంట్లో వాడుకునే టీ పౌడర్ కూడా ఉంది. టీ పౌడర్ నేనైతే నేను చాయ్ మాత్రం తాగను. ఎక్కడైనా తాగిందనంటే నాకు ఎలా అంటే అల్సర్ అనేది వచ్చేది, ఆ గొంతులో ఇట్లా తట్టుకున్నట్టు ఉండేది, వామిటింగ్ వచ్చినట్టు అనిపించేది. టీ పౌడరు ఇది వాడటం వలన, అప్పుడప్పుడు వాడటం వలన నేను ఆ టీ కూడా తాగగలుగుతాను. ఎందుకనంటే ఇందులో మనకు ఎలా అంటే దాచిన చెక్క, లవంగాలు ప్రతి ఒక్కటి ఇందులో కలిసి ఉంటాయి కాబట్టి ఇది మన ఆరోగ్యాన్ని ఇచ్చేది ఈ టీ పౌడర్. ఈ టీ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏందనంటే ఇప్పుడు చిన్న ఫ్యామిలీ వాళ్ళు కూడా కూలి చేసుకునే వాళ్ళు కూడా టీ తాగుతున్నారు. ఎందుకంటే అదొక ఆనవాయితీగా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు మనకు ఇంగ్లీష్ వాళ్ళు పరిచయం చేసిపోయారు, అంతకు ముందు లేదు మనకు. కానీ ఆ అలవాటుతో రోజు వాళ్ళు టీ తాగుతున్నారు కాబట్టి ఈ ఒక టీ పౌడర్ కూడా ఇచ్చి ఒక కుటుంబానికి ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ మనం బిజినెస్ చేసుకోవచ్చు, వాళ్ళు కూడా బాగుపడతారు. టాయిలెట్ క్లీనర్, బ్యూటీకి సంబంధించింది కూడా పౌడర్ అనేది వేసుకోవటం వలన, అంతకు ముందు వేసుకున్న పౌడరు నేను వేసుకుంటే తుమ్ములు వచ్చేది నాకు. కానీ ఇక ఈ పౌడర్ వేసుకోవటం వలన, మన వెస్టేజ్ ప్రొడక్ట్ పౌడర్ వేసుకోవటం వలన ఆ తుమ్ములు అనేది రాకుంటున్నా. అంటే చూడండి, బయట ఉన్న కెమికల్ ప్రొడక్ట్ వాడుకుంటే మన ఫేస్ కూడా ఖరాబ్ అవుతుంది, ప్లస్ మనకు ఆ స్మెల్ పీల్చుకోవటం వలన మన ఊపిరితిత్తుల్లో కూడా పోయి మనకు క్యాన్సర్ రావడం జరుగుతుంది. అలాంటి క్రమంలో ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఇంట్లోకి సంబంధించినవి, ఒంటికి సంబంధించినవి ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నది. కాబట్టి ఇవి చెప్పి మనము వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడి మనము వాళ్ళ భవిష్యత్తుని ఇచ్చే వాళ్ళమైతే ముందు తరాల వాళ్ళకు కూడా ఇవి వాడుకోవటం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనే గోల్తో మేము వర్క్ చేస్తున్నాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సారీ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.